బంగారు ఆభరణాల దిగ్గజం రాజేష్ ఎక్స్పోర్ట్ చుట్టూ ముసురుతున్న భారీ ఆరోపణలు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. 5 ఏళ్ల కాలంలో విదేశీ అనుబంధ సంస్థల పేరిట ఏకంగా 15 లక్షల కోట్ల మేర వార్షిక ఆదాయాన్ని పెంచి చూపించారనే ఆరోపణలపై సెబీ తీవ్రంగా స్పందించింది. ఈ మేరకు కంపెనీ ప్రమోటర్ అండ్ సీఈఓ రాజేష్ మెహతాపై సెక్యూరిటీల మార్కెట్ నుంచి నిషేధం విధిస్తూ 109 పేజీల మధ్యంతర ఆదేశాలను జారీ చేసింది. అయితే ఈ నిధుల మళ్లింపు అవకతవకల ఆరోపణలను రాజేష్ ఎక్స్పోర్ట్స్ పూర్తిగా తిరస్కరించింది. అవన్నీ కేవలం ఊహాజనితాలేనని కొట్టిపారేసింది. ఇక ప్రపంచంలోనే అతిపెద్ద ప్రతిష్టాత్మక పసిడి రిఫైనరీ అయిన వాల్కంబీ ద్వారానే తాము వ్యాపారం చేస్తున్నామని సెబీ లేవనెత్తిన అనుమానాలకు సమాధానమిచ్చే ప్రక్రియలో ఉన్నామని కంపెనీ స్పష్టం చేసింది. కాగా ఈ వ్యవహారంపై రాజకీయంగానూ తీవ్ర దుమారం రేగుతోంది. ఈ కంపెనీలో ప్రభుత్వ రంగ సంస్థ LICకి 11% వాటా ఉండటంతో మోదీ ప్రభుత్వాన్ని విపక్షాలు టార్గెట్ చేశాయి.